హలో, ఐఎమ్ డాక్టర్ జేఎస్ కుమార్, న్యూరో ఫిజిషియన్. ఈ మధ్య ఈ బర్డ్ ఫ్లూ గురించి చాలా డిస్కషన్ జరుగుతుంది. ప్రజలు చాలా భయాందోళనతో ఉన్నారు. చికెన్ తినచ్చా వద్దా అనే అనుమానాలతో ఉన్నారు. అయితే ఈ బర్డ్ ఫ్లూ ఎలా వస్తుందంటే, ఎస్పెషల్లీ ఈ బర్డ్స్ని డైరెక్ట్ కాంటాక్ట్, అంటే బర్డ్స్ని ఈ ఇన్ఫెక్షన్ వచ్చినటువంటి ఈ బర్డ్స్ని డైరెక్ట్గా పట్టుకుంటే వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. ఇది వైరస్ వల్ల ఉంటుంది, ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ ఉంటుంది, దాని ద్వారా వస్తుంది. సో ఈ వైరస్ సోకినటువంటి బర్డ్స్ని పట్టుకున్నా, లేకపోతే ఆ బర్డ్స్ రిలీజ్ చేసేటువంటి ఆ బర్డ్స్ రెట్టలు ఉంటాయి అన్నమాట, దాని ఫీసెస్, దాని ద్వారా కానీ దాని నుంచి వచ్చేటువంటి ముక్కులోంచి కానీ వచ్చే ద్రవాల వల్ల కానీ వస్తుందన్నమాట. అలాగే అటువంటి ఆ బర్డ్స్ ద్రవాలు ఉన్న ప్రదేశంలో కానీ ఆ రెట్టలు ఉన్న దగ్గర దాన్ని వర్క్ చేసినా, ఎస్పెషల్లీ పౌల్ట్రీలో వర్క్ చేసే వాళ్ళకి కూడా ఇది డైరెక్ట్గా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే త్రూ ఇన్హలేషన్, అంటే బర్డ్ యొక్క మరి ఇన్ఫెక్టెడ్ మరి ద్రవాలు అయి ఉండొచ్చు, దాని యొక్క పీసెస్ అంటే రెట్టలు అయి ఉండొచ్చు. ఇలా గాల్లో ఉన్నప్పుడు అంటే బర్డ్స్ దాన్ని ఇలా అది స్ప్రెడ్ చేస్తుంటాయి కదా కాళ్ళతో ఇట్లా అని చెప్పి, అది గాల్లోకి లేచినప్పుడు దాన్ని మనం పీల్చినప్పుడు కూడా రావచ్చు. సో ఇది మనిషి ఒక బర్డ్ నుంచి ఒక బర్డ్కి చాలా త్వరగా వ్యాపిస్తుంది, కానీ బర్డ్స్ నుంచి మనిషికి అంత త్వరగా రాదు. ఎస్పెషలీ క్లోజ్ కాంటాక్ట్, బర్డ్స్తో ఎక్కువగా దగ్గరగా ఉండి పనిచేసే వాళ్ళకి, అలాగే ఎక్కువ లాంగ్ అసోసియేషన్ ఉన్న వాళ్ళకి వస్తుంది అనమాట. అయితే ఇది ఎలా వస్తుంది? బర్డ్ నుంచి ఇప్పుడు ఒక ఇన్ఫెక్టెడ్ సర్ఫేస్ని పట్టుకున్నాక మనిషి తన కంట్లో కానీ ముక్కులో కానీ నోట్లో కానీ వేలు పెట్టుకున్నా చేతులు పెట్టుకున్నా డైరెక్ట్గా వ్యాపించవచ్చు. కంట్లో వేలు పెట్టుకుంటే కంజంక్టివైటిస్ వస్తాయి, కళ్ళు ఎర్రబడతాయి. అలాగే ముక్కులో పెట్టుకుంటే ముక్కులో అలాగే లేకపోతే ఇది గాలి ద్వారా మనం పీల్చినప్పుడు కూడా వస్తే ముక్కులు జలుబులాగా రావచ్చు, ముక్కు దిబ్బడ, అలాగే ముక్కు నొప్పి రావచ్చు, గొంతు నొప్పి రావచ్చు. అలాగే తర్వాత అది కొన్ని రేర్ కేసుల్లో నిమోనియా కూడా రావచ్చు. అంటే కామన్గా ఫీవర్, ఒళ్ళు నొప్పులు ఉండొచ్చు. ఈ నోటు ద్వారా వెళ్తే, అంటే ఇప్పుడు మనం పట్టుకున్న సర్ఫేస్ నోట్లో పెట్టుకున్నాం అనుకోండి అది నోటు ద్వారా వెళ్తే వామిటింగ్స్, మోషన్స్ కూడా రావచ్చు. రేర్ కేసుల్లో ఫిట్స్ వచ్చిన కేసులు కూడా ఉన్నాయి. అయితే ఇవి ఒక బర్డ్ నుంచి ఒక బర్డ్కి వ్యాపిస్తాయి, కానీ బర్డ్ నుంచి మనిషికి అంత త్వరగా వ్యాపించదు. ఎక్కువ ప్రొలాంగ్డ్ కాంటాక్ట్ ఉంటే వ్యాపించవచ్చు. ఎస్పెషల్లీ ఈ బర్డ్స్కి డొమెస్టిక్ బర్డ్స్ అంటే ఇంట్లో ఉండే పక్షులు కానీ, పౌల్ట్రీ యానిమల్స్ అంటే ఈ కోళ్ళకి ఒక కోడికి వస్తే వెంటనే ఒకదాని నుంచి ఒకటికి వ్యాపించే అవకాశం ఉంటుంది. అందువల్ల ఒక కోడి ఎప్పుడైతే ఒక కోడికి వచ్చిందో తెలిసిందో దాన్ని మనం నిర్మూలించి ఇంకో కోడికి వ్యాపించకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అయితే చికెన్ తింటే ఈ బర్డ్ ఫ్లూ రాదండి. ఎందుకంటే ఆ బర్డ్ ఫ్లూ ఉన్న సపోజ్ పొరపాటున బర్డ్ ఫ్లూ ఉన్న బర్డ్ని తిన్నామనుకోండి, దాన్ని ప్రాపర్గా వండి, దాన్ని మంచిగా చికెన్ వండేటప్పుడు చాలా వేడితోనే వండుతారు. సో దాన్ని ప్రాపర్గా వండిన గుడ్లు ప్రాపర్గా ఉడికిస్తే ఆ తిన్న ఫుడ్ ద్వారా ఈ బర్డ్ ఫ్లూ రాదు. ఓన్లీ ఈ ఇన్హలేషన్ వల్ల, టచ్ చేయటం వల్ల వస్తుంది. అలాగే బర్డ్ ఫ్లూ వచ్చిన ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి వ్యాపించే అవకాశం కూడా చాలా తక్కువ. కానీ ఈ వైరస్లు మ్యుటేషన్స్ జరిగి ఫ్యూచర్లో ఒకసారి అలా ఒకరి నుంచి ఒకరు వ్యాపించే విధంగా మారచ్చు. ఎట్ ప్రజెంట్ అయితే మాత్రం ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి వ్యాపించడం చాలా తక్కువ, ఎప్పుడు బర్డ్ ద్వారానే వ్యాపిస్తుంది. అలాగే ఈ వైరస్ వచ్చినప్పుడు కంగారు పడిపోకూడదు. మంచిగా ప్రాపర్గా వండితే అది మనకి ఫుడ్ ద్వారా రాదు. అయితే ఒక బర్డ్ మనం ఈ కోడి తెచ్చుకుంటే కనుక దానికి మనకి ఏమైనా బర్డ్ ఫ్లూ ఉందేమో అని అనుమానం ఉన్నా సరే, అనుమానం ఉంటే తినద్దు. ఒకవేళ అనుమానం లేకపోయినా హ్యాండ్లింగ్ సరిగ్గా చేయాలి. బర్డ్ని జాగ్రత్తగా వాష్ చేసిన తర్వాత దాన్ని కట్ చేసే దగ్గర కానీ, కట్ చేసే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా వాష్ చేయాలి. వాష్ చేసిన తర్వాత మన చేతులు శుభ్రంగా కడుక్కొని వండితే దాని నుంచి మనకు వచ్చే అవకాశం తక్కువ. సో మంచిగా ప్రాపర్గా కుక్ చేసినటువంటి చికెన్ ద్వారా, లేకపోతే ప్రాపర్గా కుక్ చేసినటువంటి గుడ్ల ద్వారా మనకి బర్డ్ ఫ్లూ అయితే రాదు. ఒకవేళ వచ్చినా సీరియస్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ, రేర్గా సీరియస్ కూడా అవ్వచ్చు. కానీ హ్యాండ్లింగ్ జాగ్రత్తగా చేయాలి. బర్డ్ని మనం లేకపోతే కోడి కానీ తెచ్చుకున్నప్పుడు దాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేసి, చేతులు జాగ్రత్తగా వాష్ చేసుకొని, గ్లౌస్ కానీ అది వాడి మన కంట్లో అది పెట్టుకోకుండా హ్యాండ్లింగ్ సరిగ్గా చేసి మంచిగా వండితే మాత్రం డెఫినెట్గా మనకు తినటం ద్వారా రాదు. ఓకే, థ్యాంక్ యూ.